ఈ సమయంలో నా తండ్రి ఈ గృహం కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ గృహంలో నివసించే నీ ప్రియ బిడ్డలు నీ దాసులను బట్టి స్తోత్రాలు నైనా. ఇగో జాన్సన్ గారిని మరి అమ్మగారిని రోజు మేరీ అమ్మగారిని మీకు చెప్తున్నాను నా తండ్రి. వారి ఇరువురిని జతపరిచి ప్రేమించి ఇచ్చిన సంతానం కొరకు స్తోత్రాలు. ఇద్దరు అబ్బాయిలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఇద్దరు అబ్బాయిలు దూరంగా నైనా విజయవాడ హాస్టల్లో చదువుతూ పెరుగుతూ ఉండగా నా తండ్రి వారికి తోడుండండి నాయన. చిన్ననాటి నుండి భయభక్తుల్లో పెరిగి పెద్దవారై తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగాను, క్రీస్తునకు ప్రతిష్ట తెచ్చే బిడ్డలుగాను, సాక్షి బిడ్డలుగాను నాయన వారిని పెంపొందించండి ప్రభా. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. విద్యాభ్యాసం ఉంటుండగా విద్య, బుద్ధి, జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆరోగ్యము, ఆయుష్, అభిషేకంలో ఇవ్వండి ప్రభా. బిడ్డలు కాపాడండి నాయన. మీరే ఎల్ల వేళలా తల్లివై తండ్రివై సమస్తంనే కాపాడండి. ఆత్మదేవ ఆ ప్రియ బిడ్డలు మీ బలమైన స్థలకు ఒప్పజెప్తూ ఉన్నాం నాయన. ఆ ప్రియ బిడ్డలు విద్యాభ్యాసంలో ఉన్నంత వరకు నా తండ్రి మీరు తోడుండండి నా ప్రభా. అయ్యా యోసేపుకి మీరు తోడుండగా నా తండ్రి ఆయన సమస్తంలో జయించుకున్నాడు నాయన. అటువంటి జయ జీవితం బిడ్డలకి ఇవ్వండి ప్రభా. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. మరి దంపతులు ఇరువురు కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. జాన్సన్ గారిని, రోజమ్మ గారిని మీకు చెప్తున్నాను తండ్రి. స్త్రీ బిడ్డలు దాంపత్య జీవితంలో నాయన అన్యోన్నతిని ఇచ్చినందుకు స్తోత్రాలు. వారి ఇరువురు నాయన ప్రేమతో జీవించగలిగినట్లు సాయం చేస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కుటుంబంలో మీరు యజమానుడుగా ఉండండి, రక్షకుడుగా ఉండండి, కాచి కాపాడే దేవుడుగా ఉండండి ప్రభా. ఈ సమయంలో మీ యొక్క త్యాగము, మీ యొక్క సమర్పణ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నా తండ్రి. పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చారు అయా. నశించిపోయే వారిని వెదికి రక్షించడానికి వచ్చిన తండ్రి. మీ మమ్మల్ని కొనుక్కున్నారు, మీ స్వరక్తంతో మమ్మల్ని కడిగారు. కడిగి నాయన దరిద్రమైన మేము, పనికిరాని వారమైన మేము నా తండ్రి, పాపులమైన మమ్మల్ని కరుణించి ప్రభా పరిశుద్ధులుగా చేసినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రాలు. ఈ ఇంట్లో మీరు ఉంటూ నా తండ్రి బిడ్డలు నడిపించండి ప్రభా. మీ స్తోత్రాలు. వారి అవసరాలను మీరు తీర్చండి నాయన. కుటుంబంలో ఏమి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. వాటన్నిటిని మీ నామంలో తీసివేయమని మేము ప్రార్థిస్తున్నాం. అడిగిన వాటన్నిటిని ఇవ్వమని మేము ప్రార్థిస్తున్నాం. వాక్యంలో మీరు కలిగించారు, మీకేం కావాలో నా నామంలో అడుగుడి నేను ఇస్తాను అన్నారు. యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మేము అడుగుచున్నాం నాయన. ప్రియ బిడ్డలకి మొదట ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి ప్రభా. బిడ్డలు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఇంటికి చుట్టుపక్కన ఉన్న ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఇంటి పక్కన ఉన్నవారు వీధిలో ఉండగానే అయా విశేష గుర్తింపుతో నైనా వీరికి విలువనిచ్చి ప్రభా ప్రేమించి అక్కలు చూపించేవారులుగా నైనా మీరు మార్చండి ప్రభా. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రం. ఈ సమయంలో నా తండ్రి మరి సురేష్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. బళ్ళారి ప్రాంతానికి వెళ్ళి ఉంటున్నాడు. ఎందు నిమిత్తం వెళ్ళి ఉంటున్నాడో మీకు ముందుగానే తెలుసు. ఆ విషయంలో సాయం చేయండి. మరి సురక్షిత క్షేమంగా తిరిగి స్వగృహానికి గ్రామానికి రావడానికి సాయం చేయండి అయినా మీ స్తోత్రాలు. ఈ సమయంలో నీ కుమార్తె భారతి అమ్మ తిరుపతి కొరకు ప్రార్థిస్తున్న తండ్రి. వారి యొక్క గృహాన్ని కూడా నైనా నూతనపరుచుకున్నారు నాయనా. ఆ గృహాన్ని మీకు ఒప్పచెప్తున్నాం తండ్రి. ఆ గృహాన్ని ప్రభా మీరు మరొకసారి అభిషేకించండి. ఆ గృహంలో మీరు ఉండండి. బిడ్డలకు శాంతి సమాధానం ఇవ్వండి. వారికి కూడా ఆరోగ్యం, ఆయుష్, అభిషేకం ఇవ్వండి. వారి సంతానాన్ని కూడా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. వస్తున్న సంఘాన్ని మీకు ఒప్పచెప్తున్నాం. ముందున్న కార్యక్రమాన్ని మీకు ఒప్పచెప్తున్నాం. చేరువచ్చిన మమ్మల్ని అందరూ మీకు ఒప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మీరే నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, రక్షకుడు, లోకరక్షకుడని మేమందరూ కూడా ప్రభా మీ నామాన్ని ప్రకటించడానికి సాయం చేయండి నాయనా. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యో మీలో మేము ఫలించుటకు సాయం చేయండి అయినా. మీలో వర్ధిల్లుటకు సాయం చేయండి ప్రభా. మెట్టుకు మేమందరూ కూడా మీ రాకడకు సిద్ధపడినట్లు నిరీక్షణ కలిగి జీవించుటకు సాయం చేస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నాయన ఆఖరుగా జాన్సన్ చేస్తున్న ఉద్యోగాన్ని దీవించండి నాయన. ఉద్యోగంలో ఏ రిమార్కు లేకుండా మీ కుమారుని కాపాడండి నా తండ్రి. మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. అయా ముందు జీవితంలో, శేష జీవితంలో ప్రగతినివ్వండి, వృద్ధిని, అభివృద్ధిని, సమృద్ధినిచ్చి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను.
కుటుంబాన్ని వదిలి వెళ్ళనైతుండగా మీరు కుటుంబంలో తోడున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు అక్కడ ఆలస్యం అయితే ఇంకోసారి మేము ఈ రీతిగా చేరుకొని మీ నామాన్ని కొనియాడి మహింపరిచే భాగ్యం ఇస్తారని నమ్ముచు తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ త్వరగా రానటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు వారికి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రోజమ్మ బిడ్డ.